హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డికి సంబంధించిన కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఈయన్నే అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఎలా వ్యవహరించారు, దీని మీద పూర్తి వివరాలతో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి సిబిఐకి ఈ కేసుని ఏపీ హైకోర్టు అప్పగించడమే జరిగిందనమాట. ఎందుకంటే లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసు తప్పుదోవ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోలేరు కాబట్టి అది తప్పుదోవ పడుతుంది. కాబట్టి సిబిఐ అయితే న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి ఏపీ హైకోర్టు ఈయన్నే అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఎలా వ్యవహరించారు, రూల్స్ పాటించారా లేదని చెప్పేసి పూర్తి ఇన్వెస్టిగేషన్ కోసం ఒక సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ ఆదేశాల మీద లోకల్గా ఉన్న సిఐలు సుప్రీంకోర్టుకి అయితే అప్రోచ్ కావడం జరిగింది. ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క సిబిఐ ఇన్వెస్టిగేషన్ని రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి అయితే వాళ్ళు వెళ్ళటం అయితే జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, పోలీసులు తప్పు చేస్తారన్న డౌట్లు అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఏ తప్పు చేయకపోతే రూల్స్ ప్రకారం అరెస్ట్ చేస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ వచ్చినా కానీ వీళ్ళకేం నష్టం జరగదు. మేబీ వాళ్ళు తప్పు చేయబట్టే సుప్రీంకోర్టు వెళ్ళారు, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీని అడ్డుకుంటున్నారని చెప్పేసి మనకైతే డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో మాత్రం ఏపీ హైకోర్టు వ్యవహరించిన తీరు మీద వాళ్ళైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్తుందో చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.